హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు సాటర్డే ధన్తెరస్ అంటే ధనలక్ష్మి పూజలు అయితే స్టార్ట్ అయితే చేస్తారనమాట. సో మా మమ్మీ అయితే మార్నింగే లేచి ఇంకా పూజ అయితే చేసిందనమాట. మొత్తం మొత్తం అంతా క్లీన్ చేసి అంటే పూజా గది మొత్తం క్లీన్ చేసి పూజ అయితే చేసుకుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. అదంతా ఇంకా ఏం షూట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఇడ్లీ అయితే చేసాము. సో పనంతా అయ్యేసరికి 12:45 అయిపోయిందనమాట. సో 12:45కి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి ఇంకా స్నాక్స్ అయితే స్టార్ట్ చేసింది. యాక్చువల్గా ఈ స్నాక్స్ చేయాలని అనుకున్నాము, బట్ చాలా ఫోర్స్గా చేసాము. ఎందుకంటే మేము రేపు స్నాక్స్ చేయాలి, ఎల్లుండేమో ఫ్లవర్స్ తీసుకురావాలి అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాం. బట్ స్నాక్స్ ఎక్కువ క్వాంటిటీ చేయకుండా కొంచెం తక్కువ చేస్తున్నాం. ఎందుకంటే ఎవ్వరికి అసలు ఓపిక అనేది లేదు. మా మమ్మీకి ఏమో నీ పెయిన్ ఉంది. సో అందుకని కొంచెమైనా చేద్దాము, సాంప్రదాయ ప్రకారమైనా కొంచెమైనా చేద్దాము అని చెప్పి చేస్తుందనమాట. అసలు ఫస్ట్ ఏమో అసలు వద్దంటే వద్దనుకున్నాం. తర్వాత ఇంకా మళ్ళీ అలా ఉండొద్దు, సాంప్రదాయం పోగొట్టుకోవద్దు అని చెప్పి మళ్ళీ చేస్తుందనమాట. కొంచెం క్వాంటిటీ అంటే ఒక 1 kg రైస్తో మాత్రమే చేస్తుందనమాట. బియ్యం పిండితో. సో మురుకులు అయితే స్టార్ట్ చేసిందనమాట. మురుకులది రెసిపీ నేను ఇంతకుముందు వ్లాగ్లో కూడా చూపించాను, దీంట్లో ఏమేమి వేస్తారని చెప్పి. సో పిండి అయితే ఫైనల్గా కలిపి పెట్టింది. నేనేమో ఒక్కొక్కటిగా అయితే పెట్టిస్తాను. మా మమ్మీ ఏమో ఇటు సైడ్ ఏమో కాలుస్తుంది అనమాట. నిజంగా ఈ పని చేయాలంటే మినిమం ఇద్దరు అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. లేకపోతే ఒక్కరితో అయితే ఇది అస్సలు అవ్వదు. అండ్ ఇవి చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో అయితే మళ్ళీ కాల్స్ వస్తున్నాయి అనమాట. ఎవరో ఒకరు మా రిలేటివ్స్ వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. సో దివాళీ కన్ఫర్మేషన్ లేదు కదా చాలామందికి, మండే నార్ ట్యూస్డే అని చెప్పి. సో అందుకని దాని గురించి కొంతమంది కాల్ చేస్తున్నారు. మేము మాత్రం మండే రోజు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ చాలామందికి మండే రోజే హాలిడే ఉందన్నమాట. సో ఇంకా ఒక్కొక్కటిగా వేసి కాలుస్తుంది. నేను కూడా ఒక్కొక్కటిగా అందిస్తున్నాను అనమాట. సో నిజంగా నాకేమో ఇలా ఆయిల్లో అంటే మా మమ్మీ అంత ఈజీగా వేసింది కదా, నాకేమో ఆయిల్లో వేయాలంటే కొంచెం భయం అనమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ హాఫ్ అయితే అయిపోయింది. కంపేర్ టు అంటే మొన్న దసరా రోజు చేసిన వాటికంటే ఈ దివాళీ రోజు చేసినవి, అంటే దీపావళికి చేసుకుంటాం కదా, ఇప్పుడైతే ఇంకా బాగా వచ్చాయి అనమాట. మొన్నటి టేస్ట్ కంటే ఈసారి టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో ఫైనల్గా ఇంకా అన్నీ చేస్తూనే ఉందన్నమాట. ఇవి చేసేసరికి అంటే 1 kg పిండికే మాకు 1 hour 40 minutes ఏమో పట్టింది. టైం మాత్రం ఎక్కువనే పట్టింది, కానీ చాలా టేస్టీగా వచ్చాయి, చాలా బాగా వచ్చిందనమాట. సో ఇవన్నీ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా మేము లంచ్ అయితే చేసాము. లంచ్లోకి ఈరోజు బీన్స్ కర్రీ అయితే చేసింది మా సిస్టర్ అసలు ఎప్పుడు కుకింగ్ చేయదు, బట్ ఈరోజు చెప్తే చేసిందనమాట. ఫుల్గా కారం అయితే వేసింది, అసలు తినలేకపోయామన్నమాట. ఇంకా మా మమ్మీ ఏమో ఆయిల్ ఎట్లాగో హీట్ ఉంది కదా, ఈ ఉసిరికాయలో ఏమంటారు పచ్చడి చేద్దామని చెప్పి అనుకుంది. సో ఈ ఉసిరికాయ ఏంటంటే బాగా కడిగి ఆరబెడుతుంది అనమాట, తుడుస్తుంది బాగా, కొంచెం కూడా వాటర్ ఉండద్దు అనమాట. సో ఇదైతే నిల్వ పచ్చడి. ఇది 2 or 3 months వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పింది మా మమ్మీ. సో ఒక్కొక్కటిగా బాగా కడిగి నీట్గా తుడుస్తుంది అనమాట, కొంచెం కూడా తడిగా ఉండద్దు. సో ఇవి తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఆయిల్లో అయితే వేసిందనమాట. సో ఆయిల్లో దీన్ని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు అంటే ఇది కలర్ మారాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ ఉంది కదా, బ్రౌనిష్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలన్నమాట. సో ఇంకా మా మమ్మీ ఏమో ఇవి లోపల వరకు కూడా కాలాలి అని చెప్పి ఇలా కొంచెం కొంచెంగా కట్ చేసి అలా ఆయిల్లో వేస్తుందన్నమాట. సో తుడిచి వేస్తుంది, ఎందుకంటే ఈ నిల్వ అంటే కొంచెం తడిగా ఉన్నా సరే అది పచ్చడి పాడైపోతుందని చెప్పి ఇంకా తుడిచి మరి కట్ చేసి వేస్తుందన్నమాట. నాకైతే అసలు వద్దని చెప్పాను, ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది పని, వద్దు ఈ పికిల్స్ ఇవన్నీ వద్దు అంటే పనిలో పని ఇది కూడా అయిపోతుంది కదా అని చెప్పి చేస్తుంది అనమాట. నాకేమో అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను, ఎందుకంటే నిన్ననే హౌస్ అంతా క్లీన్ చేసేటప్పుడు చాలా అలసిపోయాను. అసలు ఈ పనులన్నీ మనం చేయక చేస్తాం కదా, ఒకటేసరికి టైర్డ్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొన్ని బ్రౌనిష్ వచ్చేస్తున్నాయి.
కలర్ అయితే మారిపోయింది. కొన్ని యెల్లో వచ్చాయి, కొన్నేమో యెల్లో అయిపోయి బ్రౌనిష్ కూడా వస్తున్నాయి అనమాట. సో మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత అది మనకి ఈజీగా స్పాంజ్ లాగా వచ్చేస్తుంది. నాకైతే ఇవి చూస్తుంటే చిన్న చిన్న మైసూర్ బోండా ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఇవి అయ్యే లోపల ఇక్కడ మా మమ్మీ ఏమో మెంతులు, జీలకర్ర, ఆవాలు అయితే వేయించుకుంటుంది. ఇవి వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఆ తర్వాత గ్రైండ్ చేస్తుంది అనమాట. సో ఆ గ్రైండ్ చేసిన పౌడర్ కూడా ఈ పచ్చళ్ళలో అయితే వేయాలి. సో నార్మల్గా మనం మ్యాంగో పికిల్ చేస్తాం కదా, దాంట్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తుంది అనమాట. దాంట్లో ఇంకా వేరే కూడా వేస్తుంది, అంటే ఈ మెంతులు కొంచెం తక్కువ వేస్తుంది అనమాట. సో ఇక్కడైతే తాలింపు అయితే పెడుతుంది. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుంది అనమాట. సో నిలవ పచ్చడికి ఎప్పుడు కొంచెం కూడా వాటర్ తగలకూడదు, తగిలితే ఇంకా ఖరాబ్ అయినట్టే. సో అందుకని కొంచెం కూడా వాటర్ తగలకుండా వేస్తుంది అనమాట. ఇవన్నీ సిమ్లోనే వేయించుకోవాలి. అది మాడిపోతే మాత్రం చేదైపోతుంది పచ్చడి మొత్తం, చాలా అంతా మాడిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట తింటుంటే మనకి. సో ఇది స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఎండుమిర్చి అయితే వేస్తుంది. ఎండుమిర్చి ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటే తొందరగా మాడిపోతుంది కదా అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసి వేస్తుంది అనమాట. సో ఇవి ఒక్కసారి కలిపితే ఇంకా బ్రౌనిష్ వచ్చేస్తాయి ఎండుమిర్చి కూడా. దీంట్లోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండ్ ఇంకో ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు, ఆ తర్వాత కారం వేసి మిక్స్ చేస్తుంది అనమాట. నేను ఇవన్నీ వేసేటప్పుడు అయితే చూడలేదు, సో అందుకే షూట్ చేయలేకపోయాను. సో మేమైతే కొట్టించిన కారం మాత్రమే యూజ్ చేస్తాం. కొట్టించిన కారం అంటే ఇప్పుడు మనకు సమ్మర్లో మిర్చి వస్తుంది కదా, ఆ మిర్చి మేము తెచ్చి ఒక 2-3 డేస్ బాగా ఎండకు పెట్టి ఆ తర్వాత గ్రైండ్కి ఇస్తామన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఈ కారం మాత్రమే మేము యూజ్ చేస్తాము. సో ఇంకా కొంచెం ఈ కారం అయితే చాలా ఘాటుగా ఉంది, సో అందుకే కొంచెమే వేస్తుంది అనమాట కారం అయితే. ఓన్లీ 2 స్పూన్స్ అయితే వేస్తుంది. ఇప్పుడు ఉసిరికాయలు అయితే చల్లారిపోయినాయి. ఆ ఉసిరికాయలో మనకు గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ మన హ్యాండ్తోనే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా స్మూత్గా ఉంది, స్పాంజ్ లాగా ఉందన్నమాట. సో మనం ఎందుకంటే డీప్ ఫ్రై చేసాం కాబట్టి స్పాంజ్ లాగా ఉంది. సో ఈజీగా తీసి అందులో వేసేస్తుంది మా మమ్మీ. దాంట్లో ఉన్న ఒక సీడ్ మాత్రమే తీసేసి పక్కకు పెట్టాలి. ఎంత ఈజీగా వస్తుందో చూస్తున్నారు కదా. సో ఈ ఉసిరికాయ అనేది మనకి హెయిర్కి మంచిది, ఐస్కి మంచిది. సో డైలీ ఒక్కటైనా తినాలి అని చెప్పి అంటారు, కానీ మనకి దొరకడమే కష్టం మన హైదరాబాద్లో మాత్రం. సో ఇదేంటంటే సీజన్ బట్టి వస్తుందన్నమాట. అంటే ఈ అక్టోబర్, నవంబర్లో మాత్రమే ఇవి దొరుకుతాయి. ఇవి ఆ సీతాఫల పళ్ళు ఇవి ఇదే టైంలో మాత్రమే దొరుకుతాయి. సో ఈ ఉసిరికాయ ఇందులో వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి అయితే పొట్టు తీసి వేసిన తర్వాత నిమ్మరసం అయితే పిండుతుంది. సో ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసి ఆ తర్వాత కంటైనర్లో వేసుకొని పెడుతుంది అనమాట. ఆ కంటైనర్లో వేసుకున్న తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఓపెన్ చేస్తారనమాట. అప్పటి వరకు మళ్ళీ ఓపెన్ చేయరు, ఎందుకంటే దాంట్లో ఆయిల్ అనేది తేలి పైకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పచ్చడి మనకి 2-3 మంత్స్ స్టోర్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.